హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ అయితే దాని గురించి మనం చూద్దాము. సో మొన్నటి వరకు 21 వరకు స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఇంకా ఫిల్ చేయకుండా ఉన్నారో సో వాళ్ళందరికీ ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది 28 వరకు మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో దాని గురించి సంబంధించి ప్రెస్ నోట్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఒకసారి దాన్ని చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడొచ్చు ప్రెస్ నోట్ డేట్ 20/11/2024 రికార్డింగ్ టు పీసీ ఈవెంట్స్ అనమాట. సో ఈవెంట్స్ కాదు, స్టేజ్ 2కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము వెరీ క్లియర్గా ఇచ్చేసినారు వాళ్ళు. ఎస్, ఇక్కడ చూడండి ప్రెస్ నోట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ పీసీ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ ఉమెన్ అండ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ మెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాజ్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నంబర్ 161 అనమాట. ఇదంతా మనకు తెలిసిండేదే. సో మనం వచ్చేసిందే ఇక్కడ చూడండి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చేసారంటే 28/11/2022 అనమాట. సో ఇక్కడ వచ్చేసింది మనకి ఎర్లియర్ 1/11/2024 స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ పిఎంటి పిఈటి వాజ్ మేడ్ అవైలబుల్ ఫ్రమ్ 3 PM ఆన్ 11/11/2024 టు 5 PM 21/11/2024 అనమాట. సో దాని తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి 21/11/2024 టు 28/11/2024 అనమాట. సో ఇక్కడ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ చేయడం జరిగింది. సో దాని గురించి మీరు వాళ్ళకి ఈ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఇక్కడ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దానికి కాల్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు చెప్తారనమాట మనకి. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్ చూద్దాం. కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు. సో పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన దేహదారుఢ్య పరీక్షల పిఎంటి పిఈటి ఎంపికైన అభ్యర్థులు చేసుకునే స్టేజ్ 2 దరఖాస్తు గడువును ఈ నెల 28 వరకు పోలీస్ నియామక మండలి పొడిగించడం జరిగింది. సో గతంలో నిర్దేశించిన ఆఖరు తేదీ గురువారంతో ముగియగా గడువును పొడిగిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సో దీంతో మరిన్ని రోజులు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరిన్ని రోజులు అంటే ఇంకొక 1 వీక్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు అనమాట. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే హోంగార్డ్ కేసు అండ్ అలాగే మనకి ఇది ఉంది కదా, ఏది మార్క్స్ యాడింగ్ గురించి ఈ 2 కేసెస్ వల్ల మనకి కొద్దిగా డిలే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎటువంటి పరిస్థితుల్లో కన్నా డిసెంబర్ లాస్ట్కి అంతా అయిపోతుందని నేను అనుకుంటున్నాను. సో డిసెంబర్ లాస్ట్కి అంతా అయిపోయి ఈవెంట్స్ కూడా ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. సో ఇలాగే జరగాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.